ఆప్ సబ్కి ఆవాజ్ అనే స్వచ్ఛంద సంస్థ విశాఖపట్నం ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది సౌజన్యంతో హనుమంతవాక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హెల్మెట్లు, కార్ సీట్ బెల్ట్ ధరించడంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ నేతృత్వం వహించగా అమెరికా నుండి వచ్చిన ఆప్ సబ్కి ఆవాజ్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి స్వయంగా పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసులు తరచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, పోలీస్ కమిషనర్ చొరవతో ఈ అవగాహన పెరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తోందన్నారు. కార్యక్రమంకు అన్ని విధాలుగా సహకరించిన ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ కు ట్రాఫిక్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ మనం ఇక్కడ ఎంకోజీపాలెం జంక్షన్ దగ్గర ఉన్నాము. టు అండర్స్టాండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ పుట్టింగ్ హెల్మెట్స్ అండ్ ఆల్సో స్ప్రెడ్ ది అవేర్నెస్ అమాంగ్ వై వీ నీడ్ హెల్మెట్లు ఎందుకు కావాలి, ఎంత ఇంపార్టెంట్ లైఫ్కి ఏంటి, అసలు హౌ మెనీ పీపుల్ ఆర్ పుట్టింగ్ హెల్మెట్స్ అనేది ఒకసారి వ్యాలిడ్ చెక్ చేద్దాము, సర్వే చేయడానికి అని చెప్పేసి వచ్చాము. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది బాగానే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ పుట్టింగ్ హెల్మెట్స్. దేర్ ఆర్ స్టిల్ పీపుల్ హూ డోంట్ వేర్ హెల్మెట్స్, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే హెల్మెట్ పెట్టుకుంటున్నట్టే కనిపించారు. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు విశాఖ నగరంలో చూసినట్లయితే సుమారుగా 1500 వరకు డెత్తులు జరుగుతున్నాయి అత్యంత వేగంగా వాహనాలు నడపడం వల్ల. మీరు సేఫ్గా ప్రయాణించినట్లయితే మీరు మీ కుటుంబం కూడా ఆనందకరంగా ఉంటారు. దయచేసి వాహనాలను అత్యంత వేగంతో నడపవద్దు. స్పెషల్ కరెస్పాండెంట్ ఫ్రమ్ యుఎస్ ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే ఆప్ సబ్కి ఆవాజ్ ఆల్సో వి రన్ ఆప్ సబ్కి ఆవాజ్ ఒక ఎన్జిఓ రన్ చేస్తాము. ఆ ఎన్జిఓ నుంచి ఇప్పుడు ఒక రోడ్ సేఫ్టీ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఇండియా రావడం జరిగింది. దాని భాగంగా ఈ ఎంకోజీపాలెం విశాఖపట్నంలో ఎంకోజీపాలెంలో ఒక సర్వే చేస్తున్నాం. బేసికలీ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వై పీపుల్ డజంట్ పుట్ హెల్మెట్. ఈజ్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్, ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా హెల్మెట్ పెట్టుకోకపోవడానికి అని, ప్లస్ వాళ్ళకి అవేర్నెస్ కూడా స్ప్రెడ్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం మేము యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి పార్ట్ ఆఫ్ దిస్ కార్యక్రమం ఏంటంటే మేము ఒక 500 to 1000 హెల్మెట్స్ కూడా పూర్ పీపుల్కి ఇవ్వాలి అని ఒక దీంతో సంకల్పంతో వచ్చాం అనమాట. సో లెట్స్ టాక్ టు ఒక జెంటిల్మెన్ హియర్. ఆయన ఎస్బీఐలో మేనేజర్. సార్ మీరు ఎస్బీఐలో మేనేజర్ అట. ఆయనతో పాటు ఇంకొక ఆయన వచ్చారు, ఆయన రైడ్ చేశారు, ఆయన కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. లెట్స్ ఆస్క్ హిమ్ అండ్ ఫైండ్ అవుట్ ఎందుకు పెట్టుకోలేదు హెల్మెట్. డస్ హీ నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్మెట్? సార్ సార్ యాక్చువల్లీ హెల్మెట్ ఈజ్ ది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. బట్ యాక్చువల్లీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కేర్లెస్నెస్ మన కంట్రీలో. ఏం కాదులే అన్నట్టే ఉంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు కూడా మా స్టాఫ్కి అదే చెప్పాను, హెల్మెట్ ఏది అంటే జస్ట్ ఒక టర్నింగే కదా సార్ అన్నట్టు అన్నారు. సో ఇది జరిగింది. యాక్చువల్లీ వెనకాతలు ఉండే వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఇన్ మెనీ సిటీస్లో ఇది యాక్చువల్లీ ఒక నార్మ్ యాక్చువల్లీ, బట్ ఇంకా మన వైపు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సార్ మీకు హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ ఎంతో తెలుసా మీకు? తెలుసు సార్, 1035 పడుతుందండి. రైట్. సో మీరు వన్స్ యూ గో బ్యాక్ టు, మీరు ఎస్బీఐలో మేనేజర్ అన్నారు కదా, వన్స్ యూ గో బ్యాక్ టు యువర్ ఆఫీస్, విల్ యూ మేక్ ఏ ప్రామిస్ టు ఆల్ యువర్ ఎంప్లాయీస్ దట్ దే షుడ్ బి వేరింగ్ హెల్మెట్? ఎంత దూరం వెళ్ళినా సరే, ఇక్కడి నుంచి ఒక 10 అడుగులు వెళ్ళినా హెల్మెట్ వేసుకోవాలి అని చెప్పి మీరు వాళ్ళని ఎన్ఫోర్స్ చేస్తారా, ప్రామిస్ చేస్తారా మాకు? సార్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ డస్ సార్ ఇన్ అవర్ బ్రాంచ్. ఎందుకంటే మాకు ఫస్ట్ మా ఎంప్లాయీ సేఫ్టీ మాకు చాలా ముఖ్యం. మేము అది కంపల్సరీగా డ్రెస్ కోడ్తో పాటు హెల్మెట్ ఆన్ ద రోడ్ కంపల్సరీ అనేసి మేము ఆల్రెడీ అందరికీ చెప్తాం. డెఫినెట్గా ఎప్పుడు చెప్తూనే ఉంటాం మేము. సో ఎస్, ప్లీజ్ డూ సో. మీ ఎంప్లాయీస్ అందరికీ మళ్ళీ చెప్పండి, ఎన్ఫోర్స్ చేయండి. ఒక ప్రాణం బతికినా ప్రాణాలు అయితే తిరిగి తీసుకురాలేం కదా సార్. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ సార్. సో గుడ్ టు సీ యూ హియర్. అండ్ నేను చూస్తున్నాను ఇందాక లాస్ట్ 30-35 minutes చూస్తున్నాను, మంచి యాక్టివ్గా అనౌన్స్ చేస్తున్నారు, ఇందులో మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. ప్లస్ మీ స్టాఫ్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. మేకింగ్ షూర్ అందరూ హెల్మెట్లు వేసుకున్నారు, లేని వాళ్ళని తీసుకొస్తున్నారు, మాట్లాడుతున్నారు, కౌన్సిలింగ్ కూడా చేస్తున్నారు సార్. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇదివరకటి కన్నా ఫ్యూ ఇయర్స్ కన్నా ఇప్పుడు చూస్తే అట్లీస్ట్ 70 to 80% ఆఫ్ ద పాపులేషన్ హెల్మెట్ వేసుకుంటాం సార్. దానికి కారణం ఏంటండి? సార్ ప్రజల్లో మేము తరచూ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే స్కూల్స్కి, కాలేజెస్కి కూడా వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల అలాగే రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మన హెల్మెట్ ధరించిన వాళ్ళకి ఫైన్స్ కూడా ఇంతకుముందు 135 రూపాయల ఫైన్ ఉండేది, ఇప్పుడు 1035 రూపాయల ఫైన్ కూడా అది పెంచడం జరిగింది. దానివల్ల
దానివల్ల డిటరెన్స్ కూడా పెరిగింది. అంటే ఒకవేళ అంటే హెల్మెట్ అనేది రక్షణ అనేది అందరికీ తెలిసిందే, బట్ హెల్మెట్ ధరించకపోతే ఎంత ఫైన్ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రజల్లో కూడా ఆ అవేర్నెస్ వచ్చింది. అలాగే ఈ గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే ఒక విశాఖ నగరంలోనే 300 వరకు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరిగినాయి. అలాగే 1000 అబౌవ్ నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటే ఇంజురీస్ జరగడం జరిగింది. సో ఇది కూడా ప్రజల్లోకి మేము అవేర్నెస్ కలుగ చేయడం వల్ల మనకి ఈ విధంగా ప్రజల్లో మార్పు వచ్చిందని మేము గమనిస్తున్నాం. అయితే మరింతగా మేము ఇలాగ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి అవగాహన తీసుకొచ్చి ఈ ప్రమాదాల నుంచి ప్రజల్ని రక్షించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. సార్, ఇప్పుడు మీరు అన్నారు ఫైన్ గురించి కూడా చెప్పారు కదా. ఇప్పుడు మాలాంటి ఒక సంస్థ ఉంది, మేము ఆప్ సబ్కి ఆవాజ్ అని ఎన్జిఓ నుంచి మేము కూడా వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు డూ ది రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అండ్ ఆల్సో 500 హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చామండి, రైట్. అయితే మీరు ఇప్పుడు ఒక వర్డ్ చెప్పారు, 135 రూపీస్ ఫైన్ కూడా చేస్తున్నారు. ప్రజల్లో ఆర్ దే రియలీ వరీడ్ అబౌట్ దర్ మనీ ఆర్ దే రియలీ అండర్స్టాండ్ దట్ దే సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్? వాట్ డూ యూ థింక్ ఈజ్ మేకింగ్ ఏ డిఫరెన్స్, సార్? అంటే సాధ్యమంత వరకు అవేర్నెస్ అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరిస్తున్నారండి. కొంతమంది ఎవరైతే రెక్లెస్గా ఉంటారో, సరే ఏం చేస్తారు నాకేమైపోద్దులే అని చెప్పి కొంతమంది రెక్లెస్గా ఉన్న పీపుల్ మాత్రమే హెల్మెట్ ధరించట్లేదని మేము అనుకుంటున్నాం. అలాగే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కొంతమంది కూడా వాళ్ళు విలేజ్లో తిరగడం అలవాటు అయిపోయి వాళ్ళు ఏదో హాస్పిటల్కి ఇతరత్ర రీజన్స్తో నగరానికి వచ్చినప్పుడు కొంతమంది హెల్మెట్స్ ధరించట్లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. వేరే చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ అందరూ కూడా హెల్మెట్ ధరిస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. సార్, ఇప్పుడు సో ఈ అగ్రెసివ్గా మీరు అవేర్నెస్లు చేయడం ఇది ఎప్పుడు చేస్తున్నారా, లేకపోతే ఈ మధ్య కాలంలోనే మార్పులు చేర్పులు వచ్చాయంటారా? లేదు సార్, అన్ని ముఖ్యమైన జంక్షన్స్లో కూడా మన నగర పోలీస్ కమిషనర్ శ్రీ శంకరప్రత బాక్షి గారి ఆదేశాల మేరకు ప్రతి మెయిన్ జంక్షన్స్లో కూడా పబ్లిక్ అడ్రస్ సిస్టము పెట్టేసి అవేర్నెస్ అది ఒక పెన్ డ్రైవ్లో పెట్టేసి కొంత అవేర్నెస్ చేస్తున్నాం. కొంత అలాగే మనం కొంతమందికి మేము మాన్యువల్గా కూడా మైక్లో చెప్పేసి అవేర్నెస్ కలెక్ట్ చేస్తున్నాం. అలాగే ఈ రెగ్యులర్గా డ్రైవ్స్ కూడా చేస్తున్నాము. దాని అంటే ఎవరైతే వైలేటర్స్ ఉన్నారో వాళ్ళకి కొత్తగా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గతంలో ఆల్రెడీ వైలేట్ చేస్తున్నారో వాళ్ళకున్న చలాన్స్ కూడా మేము రియలైజేషన్ చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా ప్రజల్లో ఒక మంచి అవగాహన రావడం కూడా ఈ 80% ప్రజల్లో ఈ మార్పుకి చిహ్నంగా కనిపిస్తుంది. సార్, ఇప్పుడు ఫస్ట్ టైం అఫెన్స్కి ఏమైనా మీరు రిలాక్సేషన్ ఇస్తారా, లేకపోతే హెల్మెట్ పెట్టుకోలేదు కదా 135 రూపీస్ కట్టాల్సిందే అంటున్నారా? సార్, నాట్ 135 సార్, 1035 రూపీస్ సార్. అయితే రిలాక్సేషన్ అనేది లేదు సార్, ఎందుకంటే యాక్సిడెంట్ అనేది ఎవరికి ముందు చెప్పి ప్రమాదం జరగదు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఇంపోజ్ చేస్తాం. మేము అవకాశం ఉన్న సందర్భాల్లో వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. సో వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, సారీ, ఇప్పుడు ఇదంతా చేస్తున్నారు కదా, మీరు హ్యావ్ యూ సీన్ ఎనీ డిక్లైన్ ఇన్ ది యాక్సిడెంట్స్ కానివ్వండి లేకపోతే డెత్స్ కానివ్వండి, ఏమైనా డిక్లైన్ చూసారా ఇన్ ద నంబర్? సార్ డెఫినెట్గా సార్, ఇప్పుడు లాస్ట్ 2 yearsతో పోలిస్తే ఈ సంవత్సరంలో ప్రస్తుతానికైతే ఫిగర్ అయితే యాక్సిడెంట్ ఫిగర్ కంపేర్ టు అదర్ లాస్ట్ సెప్టెంబర్ వరకు చూస్తే ఈ సంవత్సరం ఫిగర్స్లో అయితే తక్కువ ఉంది. ఫ్యాటల్ కానీ నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్లో కానీ తక్కువగానే కనిపిస్తుంది. దానికి కారణం ఈ కొత్త మనకు సిపి గారు రావడం, సిపి గారు అనేక ఇన్స్ట్రక్షన్స్ ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. సిపి గారు ఒక వాట్సాప్ నెంబర్ అందరికీ ఇచ్చారు. ఆ వాట్సాప్ నెంబర్లో ఎవరు కాల్ చేసినా సిపి గారు ఇమీడియట్గా స్పందించడం జరుగుతుంది. అక్కడ దాని మీద రెమెడియల్ మెజర్స్ కానీ యాక్షన్ కానీ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా మనకి యాక్సిడెంట్స్ తగ్గడానికి కూడా ఒక ప్రధాన కారణంగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ టాకింగ్ విత్ Prime 9 అండ్ హెల్పింగ్ అవర్ NGO ఆప్ సబ్కి ఆవాజ్ సార్. థ్యాంక్ యూ. సో ఇప్పుడే మాట్లాడాం కదా, వి జస్ట్ స్పోక్ విత్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు గారు. నేను కూడా చూస్తున్నాను లాస్ట్ 45 minutes నుంచి ఆయన స్టాఫ్ కూడా చాలా ఇక్కడ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ ఎంకోజీపాలెం సిమ్స్ టు బీ ద వెరీ బిజీ ప్లేస్. అదే కాదు, నేను కూడా అబ్జర్వ్ చేశాను, 70 to 80% ఆఫ్ ద పాపులేషన్ హెల్మెట్స్ పెట్టుకుంటుంది. అంటే వాట్ ఎవర్ ది పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఫైన్ కానివ్వండి, వాట్ ఎవర్ మే బి ద రీజన్, పీపుల్ ఆర్ రియలైజింగ్ అండ్ పుట్టింగ్ దేర్ హెల్మెట్. అండ్ మా సంస్థ ఆప్ సబ్కి ఆవాజ్ ఈజ్ ఆల్సో హియర్ దిస్ అక్టోబర్ 25 నుంచి 30వ తారీఖు మధ్యలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఇన్ కాలేజెస్ అండ్ అదర్ ప్లేసెస్ చేస్తూ ఒక 500 to 1000 హెల్మెట్స్ పూర్ పీపుల్కి, హోమ్ గార్డ్స్కి, ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ గార్డ్స్కి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. సో ఆప్ సబ్కి ఆవాజ్ జనరల్ సెక్రటరీతో కూడా మాట్లాడదామండి ఇక్కడ. ఆయన అడిగి తెలుసుకుందాం వాట్ ఆర్ ఆల్ ది ప్రోగ్రామ్స్ దే ఆర్ గోయింగ్ టు డూ.
నమస్తే అండి, ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు బావశెట్టి కిరణ్ కుమార్ అండి, ఆప్ సబ్కి ఆవాజ్ జనరల్ సెక్రటరీ. ముందస్తుగా ప్రైమ్ నైన్ సంస్థకి ఈ మంచి ఇనిషియేటివ్లో మాతో పాటు పాలు పంచుకునేందుకు రావు గారికి, వెంకటేశ్వరరావు గారికి, యాజమాన్యం అందరికీ కృతజ్ఞతలు. మా సంస్థ పెట్టి గత 3 సంవత్సరాలుగా రకరకాల కార్యక్రమాల్లో సొసైటీ అవేర్నెస్ భాగంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని, అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ అని, కన్జ్యూమర్ యాక్ట్ అని వాటి మీద చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, రోడ్ సేఫ్టీ మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ విజ్ఞాన్ యూనివర్సిటీలో చెప్పడం జరిగింది. ఈరోజు ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్లో భాగంగా మేము కమింగ్ డేస్లో కూడా 500 to 1000 హెల్మెట్స్ డిఫరెంట్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఇద్దామని అనుకుంటున్నాం. ఆ పరంగా ట్రాఫిక్ ఏడీసీ ప్రవీణ్ కుమార్ గారి పర్మిషన్ తీసుకొని ఈరోజు విశాఖపట్నంలో హనుమంతవాక సిగ్నల్ పాయింట్లో మెయిన్ జంక్షన్లో మేము అవేర్నెస్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో చూస్తే మనకు చాలామంది రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కనబడతారు. 80 to 90% నేను అబ్జర్వ్ చేసింది అంటే పీపుల్ ఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దర్ లైఫ్స్. వాళ్ళ జీవితం చాలా అమూల్యమైంది, వాల్యూ అయింది భావించి వాళ్ళు వేరు చేస్తున్నారు. ఎక్కడో 5 to 10% చేంజెస్ ఉన్నాయి, బట్ దే ఆర్ గోయింగ్ టు బి రెక్టిఫైడ్ అని చెప్పి నాకు అర్థమైపోయింది. సో ఇది మనం చేయడం నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను పోలీస్ యాజమాన్యానికి అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి. థ్యాంక్ యూ అగైన్. ఇంటి మామూలుగానే ఉంటావా? ఏం చదువుకున్నా? 10th అయిందా? హెల్మెట్ మరి మధ్యలో ఎందుకు ఆపేస్తావు? ట్రాఫిక్లో తీసేసావా? ఓకే, ట్రాఫిక్లో తీయకూడదు తెలుసుగా నీకు. ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు హెల్మెట్ వేసుకునే వెళ్ళాలి, రైట్? అసలు తీయకూడదు. వేసుకుని ఉంటావా ఇంకా హెల్మెట్? ఎలా మాకు ఎలా గ్యారంటీ నువ్వు ఆ హెల్మెట్ వేసుకుంటావని? తప్పకుండా వేసుకుంటాను. తప్పకుండా మీ తోటి యంగ్స్టర్స్కి నువ్వేం మెసేజ్ ఇస్తావు చెప్పు. అలాగే తప్పకుండా అందరూ హెల్మెట్ వేసుకోవాలని. మరి నువ్వు హెల్మెట్ వేసుకున్నావా? సార్ ఇప్పుడు వేసుకుంటాను. ఇప్పుడు వేసుకుంటానండి. ఏమవుతుంది హెల్మెట్ వేసుకోకపోతే? ఏమవుతుంది? యాక్సిడెంట్లు అవ్వచ్చండి. తర్వాత ఏమవుతుంది? ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయండి. సో తప్పకుండా హెల్మెట్ వేసుకోవాలి. ప్రైమ్ 9 టీవీ ద్వారా మీ యంగ్స్టర్స్ అందరికీ కూడా హెల్మెట్ తప్పకుండా వేసుకోవాలి. ట్రైసైకిల్ ఏ సార్? ట్రిపుల్ వెహికల్ కదా, జస్ట్ ఇప్పుడు బయటకు వచ్చాను. అంటే ట్రిపుల్ సైకిల్ కదా, పడదు, యాక్సిడెంట్స్ అవ్వ అనుకున్నారా? అలాగని కాదు, ఇప్పుడే జస్ట్ బయటకు వచ్చాను, దానివల్ల వేసాను. ఓకే. సో డూ యూ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్మెట్? మీరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చేశాను. ఓకే. ఏం చేస్తుంటారు? ఏం చేయాలి, ప్రస్తుతానికి జాబ్ వచ్చేస్తాను. జాబ్ తెచ్చిన కోసం వైజాగ్. ఓకే. సో మీరు స్టిక్ ఉంది, వాట్ ఈస్ ద రీజన్? హ్యాండిక్యాప్, పోలియో. ఓ పోలియోనా? ఓకే ఓకే. సో యూ అండర్స్టాండ్, మీకు ఇంపార్టెన్స్ తెలుసు కదా. సో గోయింగ్ ఫార్వర్డ్ మీరు ఎప్పుడు కూడా హెల్మెట్, ఎందుకంటే మీరు బాగానే తొక్కొచ్చు బండి, ఇంకెవరైనా వచ్చి గుద్దొచ్చు, మీరు తుల్లి పడిపోవచ్చు, అప్పుడు మీ తలకు గాయం తగలవచ్చు, రైట్? అలాంగ్ విత్ పోలియో యూ డోంట్ వాంట్ దిస్, రైట్? సో మీరు వాట్ డూ యూ ప్రామిస్ టు దిస్ స్టేట్ ఆర్ సిటీ, టు ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ యువర్ సైడ్, అండ్ ఆల్సో మీ తోటి ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? హెల్మెట్లు ధరించండి, ప్రమాదాలను నివారించండి, పోలీసులు సహకరించండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ వచ్చాం సార్, వైజాగ్ వచ్చారు. కేజెస్కి వచ్చాం. ఓకే. మరి హెల్మెట్ లేకుండా, హెల్మెట్ చేతిలో ఉంది అంటే ఇక్కడే తీసాను సార్. ఎక్కడ తీస్తారు? ఇక్కడ 1 కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్ ఎందుకు తీస్తారు? ఏ బాబు డ్రింక్ తాతంటే తీసి వేసుకోలేదు. తీసేసుకోలేదు. ఓకే. మీరు హెల్మెట్ తెచ్చారు, చాలా మంచిది. పాడేరు నుంచి వస్తున్నారు కదా, హెల్మెట్ తెచ్చారు, చాలా మంచిది. ఏ క్షణంలో కూడా తీయకూడదు హెల్మెట్, ఏ క్షణంలో. తాతానంటే అవును, బాబు డ్రింక్ తాగుతాడని తీశారు, మళ్ళీ మీరు డ్రింక్ ఇవ్వడానికి ఉండాలి మీరు, రైట్? ఎవ్రీ టైం డ్రింక్ ఇవ్వడానికి మీరు ఉండాలి అంటే హెల్మెట్ వేసుకోవాలి, రైట్? మా ప్రైమ్ 9 టీవీ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ హెల్మెట్తో తిరగాలి, అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. మీరు ఇంకెప్పుడు కూడా హెల్మెట్ తీయకండి. మీరు హెల్మెట్ మీ తల మీద నుంచి తీయకండి. మీ కాలనీ వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పండి, హెల్మెట్లు తీయవద్దు, హెల్మెట్లు వేసుకునే వెళ్ళాలి అని చెప్పి చెప్తారా మీరు? చెప్తాం సార్. జాబ్ చేస్తున్నాను, ప్రైవేట్ జాబ్. ఏం జాబ్? ప్రైవేట్ జాబ్ అండి, మెడికల్ ఫీల్డ్. మెడికల్ ఫీల్డ్లోనా? హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు? జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్ళలో మంటలు పురుగు పడిందని తీసాను, జస్ట్ తీసాను. సిగ్నల్ దగ్గరకు వస్తే పెడదామని చూసాను సార్, లేదు సార్ పెట్టాను, వచ్చాను సార్. అంటే కరెక్టే. ఏది హెల్మెట్ ఏది అక్కడ ఉందా? ఓకే. హెల్మెట్ కూడా పెట్టాను, జుట్టు కూడా పక్కే ఉండిపోయింది సార్. ఏం పర్లే. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకునేది పోలీసు వాళ్ళ కోసమో, మా కోసమో, మీడియా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం,
మీ క్షేమం కోసం, అంతే కదా? సో మీరు నాకు చూపించక్కర్లా, మీరు పెట్టుకుంటే చాలు. సో మీరు ఇక్కడ కంట్లో ఏదో పడింది అన్నారు కదా, పడితే తీసాను అన్నారు కదా, మీరు పక్కకు వచ్చేయాలి, తీసి కళ్ళు తులుసుకుని మళ్ళీ పెట్టుకుని వచ్చేయాలి. ఏమండి, మీరు మా టీవీ ఛానల్ ద్వారా మీరు పోలీసు వాళ్ళకి, మీ ప్రజలకి, అందరికీ ఏం ప్రామిస్ చేస్తారు చెప్పండి? హెల్మెట్ పెట్టుకోవాలని కంపల్సరీగా చెప్తాను సార్. మీరు ఏం ప్రామిస్ చేస్తారు చెప్పండి? నేను కంపల్సరీగా పెట్టుకుంటాను సార్ ఇక్కడి నుంచి కూడా. ఓకే, మీరు అందరికీ చెప్పరా? వైఫ్ కూడా విమ్స్ హాస్పిటల్లో చేస్తానండి, ఆవిడే పెట్టుకుంటుందండి డైలీ. నేను చెప్తాను సార్, మస్ట్ అండ్ షుడ్ చెప్తాను, మా నైబర్స్ కూడా చెప్తానండి, కంపల్సరీ చెప్తాను సార్. ఆల్రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలా.